కీర్తనలు 32 32 కీర్తన 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 32 కీర్తన 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నా దోషమును కప్పుకొనక నేను నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అలాగనే సామెతలు 28:13 వచనం అందరికి కలిసి చదువుకుంటాం. సామెతలు 28:13 వచనం అందరికి కలిసి చదువుకుంటాం. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, మా రక్షకుడైన యేసుప్రభువు వారి శ్రేష్టమైన నామమున మీ పాదములు చెంచే వందనములు చెల్లిస్తుంటున్నాం. దయగలిగినటువంటి తండ్రి, ఈ సంవత్సరం యొక్క చివరి ఘడియల్లో మీరు మమ్మల్ని తీసుకొచ్చారు. వందములు. మరొకసారి మా వ్యక్తిగతమైన జీవితాల్ని స్వయం విమర్శ చేసుకోవటానికై మీరు ఇస్తున్న ఆధిక్యతని బట్టి వందములు. మీ వాక్యం అద్దం లాంటిది, మా నిజ స్వరూపాన్ని చూపించేది. దేవా, మీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు సైతం కనబడును. కనుక మీ వాక్యం చెంతకు వస్తున్నప్పుడు నన్ను పరిశీలించుము, పరిశోధించుము. మీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను మమ్మను నడిపించుము. చదువుకున్న లేఖన భాగాన్ని ఇందు నిమిత్తం మీ చేతిలో పెడుతూ ఉంటుండగా మీరు ఆశీర్వదించి విరిచి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవండి. అట్లు మరొకసారి మా జీవితాలను సరిచేసుకొని నూతన సంవత్సరంలో నూతన దృక్పథంతో, నూతన హృదయంతో ప్రవేశించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 32:5 వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. ఒప్పుకొనక దాచుకునేటువంటి పాపం పెట్టేటువంటి ఇబ్బంది కంటే మరొక ఇబ్బంది అనేది ఉండదు. మనల్ని ఎవరు ఏమనకపోవచ్చు, మన దోషం ఎవరికి తెలియకపోవచ్చు, కానీ మన అంతరాత్మ మాత్రం మనల్ని వేధిస్తూ ఉంటుంది, చాలా చాలా బాధ పెడుతుంటుంది. కనుక అన్నిటికంటే ఎక్కువైన శిక్ష ఏది అనంటే ఒప్పుకొనకుండా దాచుకున్నటువంటి పాపం. అది మనల్ని లోపల చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, భయాందోళనలకు గురి చేస్తుంది, మరణ భయం కొన్నిసార్లు ఆవరిస్తూ ఉంటుంది, కలవరమైన పరిస్థితుల్లో ఉంటారు, చీటి మాటికి కోపం ప్రదర్శిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దాని సూచనలే. ఇంకా కొన్నిసార్లు సరిగా నిద్ర కూడా పట్టదు, డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. కారణం ఏంటి అనంటే దీని అంతటికీ కారణం ఒప్పుకొనకుండా దాచుకున్నటువంటి పాపమే. ఒకవేళ మన పాపాన్ని గన మనం ఒప్పుకుంటే వీటన్నిటి నుంచి మనకు రిలీఫ్ దొరుకుతుంది. భయాన్ని నుంచి, ఆందోళన నుంచి, కలవరమైన పరిస్థితి నుంచి, మరణ భయం నుంచి మనం తప్పించబడేటువంటి ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు ఈ సంగతులు మనం ఎవరితో చెప్పం కానీ, చెప్పుకోం కానీ, పర్సనల్గా మన వ్యక్తిగతమైన జీవితంలో ఇలాంటి పరిస్థితులు అనుభవించేటువంటి ఆస్కారం అనేది మనలో ఉంటుంది. కనుక మనం ప్రభు సాన్నిధ్యంలోనికి వచ్చినప్పుడు యథార్థంగా మన పొరపాట్లు మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం అనేది చాలా అవసరమైనటువంటి విషయం.
విచిత్రమైన సంగతి ఏంటి అని అంటే, ఏ పాపాన్ని మనం కప్పుకుంటామో ఆ పాపాన్ని దేవుడు విప్పుతాడు. ఏ పాపాన్ని మనం విప్పుతామో ఆ పాపాన్ని దేవుడు కప్పుతాడు. కప్పాల్సింది ఆయన, విప్పాల్సింది మనం. కానీ మనం చేసే పని ఏంటి? కప్పుకోవడం మనం చేస్తాం. మనం ఎంత కప్పుకున్నా మన చేత కాదు. ఒక దినాన ఆయన దాన్ని బయటికి తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే కదా మనం చదువుతాం, రహస్యంగా మాట్లాడుకున్నవి మిద్దెల మీద చాటించబడతాయంట. ఇది మనం దాచిపెట్టలేం. హెబ్రీ 4:13 అంటాడు, ఆయన మన హృదయంలో ఉన్న తలంపులన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు. హృదయాల్ని పరిశోధించగలిగినటువంటి వాడు. అంచేత ఎవరి దగ్గరైనా కప్పుకోవచ్చేమో కానీ మన దేవుని దగ్గర మనం ఎంత మాత్రం కూడా కప్పలేం. అందుకే మొదటి వచనాలు మనం చదువుతాం, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని చెప్పాడు. ఇంగ్లీష్ బైబిల్లో ప్రాయశ్చిత్తం అనేటువంటి మాటకు హూ సిన్స్ ఆర్ కవర్డ్ అనే మాట వాడబడింది. ఎవరి పాపములు కప్పబడ్డాయో వారు ధన్యులు. ఎవరు కప్పుతారు మన పాపాలని? మన ప్రభు తప్ప మన పాపాలని కప్పగలిగిన వారు ఎవరు కూడా లేరు. అంచేత ఆయన చెంతకు వచ్చి ఒకవేళ యథార్థంగా మన పరిస్థితిని మనం ప్రభు దగ్గర ఒప్పుకోగలిగితే నిశ్చయంగా ప్రభు మనల్ని ఒప్పుకున్నటువంటి పాపాన్ని క్షమించడం మాత్రమే కాక మనల్ని కడుగుతాడు, శుద్ధి చేస్తాడు, క్షమిస్తాడు, నిరంతరానికి క్షమిస్తాడు. మరెన్నడూ కూడా మన పొరపాట్లు ఆయన జ్ఞాపకము చేసుకోడు. అంచేత దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం యథార్థంగా మన జీవితాన్ని ఒప్పుకోవటం అనేది చాలా అవసరమైనటువంటి విషయం. 2వ వచనంలో చెప్పాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. నిర్దోషి అని ఎంచబడ్డము అనంటే అర్థం ఏంటంటే, ఇంకో మాటలో చెప్పుకోవాలంటే మన పొరపాట్లను కంప్లీట్గా ఒప్పుకోవడం. నిర్దోషత్వము యథార్థతను సూచిస్తుంది. చాలా పర్యాలు మన కన్ఫెషన్ కూడా యథార్థంగా ఉండదు. సగం సగం ఒప్పుకుంటాం, ఒప్పుకోనట్టుగా ఒప్పుకుంటాం. మనం ఒప్పుకునేటప్పుడు చాలా పర్యాలు ఈ తప్పుకు నేను ఒక్కడే కారణం కాదు, పలానా వాళ్ళని బట్టి నేను ఇట్లా ఉండాల్సి వచ్చింది, పలానా వాళ్ళని బట్టి నేను ఇలా చేయాల్సి వచ్చిందని సగం నేరాలు వాళ్ళ మీద మోపి సగం మన మీద మోపుకొని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆ రీతిగా మనం ఉండకూడదు. ఏదైనా ఉంటే యథార్థంగా ఒప్పుకోవాలి, హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి. అప్పుడే మనం దేవుని దృష్టికి ఏమవుతాం? నిర్దోషులం అవుతాం. కనుక దేవుని దృష్టికి నిర్దోషిగా ఎంచబడేటువంటి వాడు ధన్యుడు. ఏదో కొంచెం ఒప్పుకున్నాను కదా, సగం ఒప్పుకున్నాను కదా, పర్వాలేదులే, దేవుడు కనికరిస్తాడేమో అని అనుకుంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. మనకు బాగా తెలుసు కదా, అహరోను జీవితాన్ని మనం ఆలోచిస్తే నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషే ధర్మశాస్త్రం కొరకై పర్వతం మీదకి వెళ్ళాడు. 40 దినాలు అయిపోయింది, ఆలస్యమైంది. ఈలోగా ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆ మోషే అనేవాడు ఏమాయనో మా ముందర నడచడానికి ఒక దేవతను చేయమన్నారు. చేయమంటే ఈయన ఏం చేశాడు చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం 2వ వచనం. అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా ఎద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానికి పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి.
ఇప్పుడు చూడండి, మోషే క్రిందికి దిగి వచ్చిన తర్వాత మోషే కోపంగా అడుగుతున్నాడు అహరోన్ని. 21వ వచనం. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడగా. అహరోను, నా ఇళ్ళవాడ, నీ కోపం మండనీకము, ఈ ప్రజలు దుర్మార్గులన్నమాట. మొదట ఎవరి మీద నెట్టేస్తున్నాడు? నీకు తెలుసు కదా, వీళ్ళు చాలా దుర్మార్గులు. ఊరికే ఎందుకు చేస్తాను చెప్పు ఆ రీతిగా? కనుక మొదట తన పాపాన్ని ప్రజల మీద నెట్టాడు. ఆ తర్వాత ఏమంటున్నాడో చూడండి. వారు మాకు ముందర నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులోండి మమ్మల్ని రప్పించిన వాడికి ఈ మోషే ఏమాయనో మాకు తెలియదండ్రి. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దాన్ని ఊడదీసి తినని చెప్పి తిని, నేను దాన్ని అగ్నిలో వేయగా, కన్ఫెషన్ చూడండి, అగ్నిలో వేయగానే దూడైందంట. అంటే ఎవరు తప్పు ఇది? నా తప్పేం కాదు, అగ్ని తప్పు అది. నేను అగ్నిలో వేస్తే అది దూడ అయిపోవాలనా? అంటే ఎవరు తప్పు చేసినట్టు? మొదటేమో ప్రజలు తప్పు చేశారంటాడు, ఇప్పుడేమంటున్నాడు? అది అగ్నిలో వేశానండి, నేనేం చేయలేదు. చేసింది ఏంటి? 2వ వచనం నుండి చదివాం కదా. పోగులు తెప్పించాడు, అగ్నిలో వేశాడు, పొగరుతో దానికి రూపాన్ని ఏర్పరిచాడు. అదంతా చెప్పకుండా ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఏం చేయలేదు, ఊరికి అగ్నిలో వేస్తే దూడైపోయింది. చాలా ప్రియాలు మన కన్ఫెషన్ ఎట్లా ఉంటుంది? యథార్థంగా ఒప్పుకోం. మనకేంటంటే భయం, ఒప్పుకున్నాం అనుకో అందరికీ తెలిసిపోతుందేమో, మన బతుకంతా అందరికీ తెలిసిపోతుందేమో, ఓ ఇట్లాంటి పాపం కూడా చేశారా అని అనుకుంటారేమో అన్నటువంటి భయంతో చాలా పర్యాలు ఒప్పుకోనట్టుగా ఒప్పుకుంటాం. అది యథార్థత కాదు. అప్పుడు ప్రభు నిన్ను నిర్దోషి అని అనలేడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడేవాడు ఎవడు అనంటే, ఉన్నట్టుగా చెప్పుకునేవాడు, లోపల ఉన్నదంతా కూడా చెప్పుకునేవాడు, తన బలహీనత అంతా కూడా చెప్పుకునేవాడు. అట్లాంటి వారిని దేవుడు కనికరిస్తాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం అలాగా కప్పుకున్న కావడం చేత ఏమైందో చూడండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 20-21 వచనాలు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 20-21 వచనాలు. మరి యెహోవా అహరోను నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా, నేను అహరోనుకై అప్పుడే బతిమాలుకొంటిని. అప్పుడు మీరు చేసిన పాపము అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలగగొట్టి అది ధూళి అగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు నీటిలో ఆ ధూళిని పారపోసి తిని. అహరోను నిజంగా ఒప్పుకుంటే అతిక్రమములు ఒప్పుకునేవాడు కనికరం పొంది ఉండేవాడు కదా. దేవునికి కనికరం రాలేదు అహరోను మీద. ఏమొచ్చిందంట? బహుగా కోపగించాడు. ఆ దినాన మోషే అడ్డుపడి ఉండకపోతే, అహరోను పక్షంగా తాను బతిమాలి ఉండకపోతే ఏమై ఉండేవాడు అహరోను? ఆ దినానే నశించిపోయి ఉండేవాడు. కారణం ఏంటి అనంటే, ప్రభు దగ్గర తాను ఒప్పుకునేటువంటి విషయానికి వచ్చినప్పుడు యథార్థత లేదు. కనుక మన అతిక్రమాలకి పరిహారం పొందడం మాత్రమే కాదు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి. ఆత్మలో కపటం లేని వారము అని ఎంచబడాలి. బయటికి ఏదో దుఃఖపడుతున్నట్టుగా, పశ్చాత్తాపడుతున్నట్టుగా చక్కని మాటలతో అవతలోళ్ళు వింటే నిజంగా ఎంత పశ్చాత్తాపడుతున్నారో, ఎంతగా దుఃఖపడుతున్నారో, ఎంతగా సరి చేసుకుంటున్నారో అన్నటువంటి విధానంలో బయటికి మన నటన ఉంటుంది. కానీ వాస్తవికంగా మనం ఆలోచన చేస్తే ఆ రీతిగా మన పశ్చాత్తాపం అనేది హృదయాంతరంగాల నుండి వచ్చిందిగా చాలాసార్లు ఉండదు. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించక పూర్వం ఒకసారి మన వ్యక్తిగతమైన జీవితాలను జాగ్రత్తగా చూసుకుందాం. ఎవరిని మోసగిద్దాం? గుర్తుపెట్టుకోండి, మనం ఎవరిని మోసగించలేము. అన్నిటికంటే పైగా మన ప్రభువుని అసలే మోసగించలేము.
మన ఆంతర్యాన్ని ఎరిగినవాడు, మన ఆలోచనలు ఎరిగినవాడు. మనం కూర్చుండుట తెలుసు, మనం లేచుట తెలుసు, మనకు తలంపు పుట్టక మునిపే మనం ఏమి ఆలోచిస్తామో కూడా చెప్పగలిగినటువంటి వాడి దృష్టికి ఏం దాచిపెట్టగలం? మనం దాచిపెట్టి ఏమి సాధించగలం? ఏమి ఆశీర్వాదం పొందగలం? కనుక యథార్థంగా మన జీవితాలు మనం ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవడం ద్వారా నిశ్చయంగా ప్రభు యొక్క కనికరం అనేది దొరుకుతుంది. అందుకే 5వ వచనంలో మనం చదువుతున్నాం, నా దోషమును నేను కప్పుకొనక. దావీదు అంటున్నాడు, నా దోషమును నేను కప్పుకొనక. చదవండి అన్నమాట, కీర్తనలు 32 5వ వచనం చదవండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా చాలా చక్కగా ఉంటుంది. ఐ అక్నాలెడ్జ్డ్ మై సిన్. నా పాపాన్ని నేను గుర్తించాను, నా పాపాన్ని నేను గుర్తించాను. చాలాసార్లు మనం ఒప్పుకుంటాం, కానీ ఎట్లా ఉంటుందని అంటే మన కన్ఫెషన్ అంతా జనరలైజ్ చేసేస్తాం. మనం జనరలైజ్ చేసేస్తాం. గుర్తించటం అంటే పర్టికులర్గా ఆ పాపం ఏది నిన్ను బాధిస్తుందో, ఏది నీ వెంట పడుతుందో, నీకు నెమ్మది లేకుండా చేస్తుందో, నీకు భయాన్ని గొల్పిస్తుందో, ఆ పాపాన్ని పర్టికులర్గా అక్నాలెడ్జ్ ఇట్, గుర్తించు. మన ప్రభు ఎంత కనికరం కలిగినటువంటి దేవుడు అంటే ఇక్కడ రాస్తున్నాడు, నేను అట్లా గుర్తించినప్పుడు ఇంకా నేను ఒప్పుకోలేదు. ఏమంటున్నాడు చెప్పండి, నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించు. ఎప్పుడంట ఇంకా ఒప్పుకొందును అని అనుకోగానే, మనస్సునకు రాగానే ప్రభు కనికరం చూపించాడు, దావీదును క్షమించాడు. కనుక గుర్తించడం మంచిది. మనల్ని వేధిస్తున్న పాపాలు మనకు బాగా తెలుసు. దేవునికి మనకు మధ్యలో విరోధంగా నిలబడిన పాపాలు మనకు బాగా తెలుసు. దాచుకొని ఏం చేయగలం? యథార్థంగా ప్రభు సాన్నిధ్యంలో ఒప్పుకోవడం ద్వారా మనం కనికరం పొందేటువంటి ఆస్కారం అనేది ఉంది. సండే స్కూల్లో ఒక కథ చెప్తారు కదా. సండే స్కూల్ కథలో ఏం చెప్తారంటే, వాళ్ళు అక్క తమ్ముడు అని చెప్తారు కదా. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోతే తమ్ముడు రాయి పెట్టి దేన్ని కొట్టాడంట, బాతును కొడితే బాతు చచ్చిపోతే ఈ అక్క చెప్పిందంట, అరే ఏం బాధపడకలేరా, నేను చెప్పనులే, మన ఇద్దరు కలిసి సమాధి చేసేద్దామని గుంత తీసి ఆ బాతుని సమాధి చేసేసి. సరే వీడు చాలా హ్యాపీగా ఉన్నాడు, మా అక్క నాకు చాలా సహకరించింది అనుకో. తర్వాత ఏం చేసిందని అంటే, ప్రతిరోజు వాళ్ళ అమ్మోళ్ళు ఏదన్నా తీసుకొచ్చి పెడితే కరెక్ట్గా ఈక్వల్ షేర్ చేస్తే ఆ పిల్లేమో గబగబ తినేసి, ఒరే నాకు పెడతావా లేదా అనేదంట. నేనెందుకు పెడతాను, నీకు ఇచ్చారు కదా, నీ భాగం నీకు ఇచ్చారు కదా, ఇది నాది కదా, నేనెందుకు పెడతానంటే, బాతు అని. ఓ తల్లి ఎందుకు తీసుకో అని ఇచ్చేవాడు. ఇది కొనసాగుతూనే ఉంది. ఈ పిల్ల రోజు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంది. వాడికి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది. ఎన్నాళ్ళు సాయించాలా, ఎన్నాళ్ళు ఓర్చుకోవాలి? నా పాపని దాచుకోవడం బట్టే కదా నాకు ఈ బాధ అంతా అని వాళ్ళకి తెలియకుండా ఒకరోజు వాళ్ళ నాన్నగారి దగ్గర పోయి, నాన్నగారు ఒకరోజు ఇలా జరిగిందండి, పొరపాటున ఆడుకుంటూ రాయి విసిరి కొట్టానండి, బాతు చచ్చిపోయింది నాన్నగారు, పాత పెట్టేశాను, క్షమించండి నాన్నగారు అని అంటే, వాళ్ళ నాన్నగారు చాలా కూల్గా, నాన్న పర్వాలేదు లేరా, క్షమిస్తున్నాను. ఎంత రిలీఫ్ వచ్చిందో వాడికి చెప్పడానికి. ఆ తర్వాత వాడు మామూలుగానే వచ్చాడు, వాళ్ళ అక్కకు తెలియదు ఈ సంగతి, మళ్ళీ బెదిరించింది, స్టవ్ అయ్యవా అంటే వాడు ఏం లెక్క చేయట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. బాతు అని
బాతు లేదు, గీతు లేదు, పో అన్నాడు. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీడికి? కారణం ఒప్పుకోవడం. ఆ ఒప్పుకోవడం ద్వారా ఎంత రిలీఫ్ వస్తుంది మనకు. ప్రభుత్వం మనకి ఏర్పడేటువంటి ఆ స్వేచ్ఛ అనేది ఎంత నెమ్మదినిస్తుందో, ఎంత ధైర్యం ఇస్తుందో, ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుందో చెప్పడానికి వీలేదు. కనుక అందుచేత ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దాచుకోవద్దు. దాచుకునే ప్రతి పాపం నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, నీకు వేదన కలుగజేస్తుంది. ఎవరు నిన్ను తిట్టాల్సిన అవసరం లేదు, ఎవరు నిన్ను బాధ పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరు నిన్ను గద్దించాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ నీ వ్యక్తిగతమైన జీవితంలో దాచుకున్నటువంటి అనుభవంగానే ఉంటే ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ నీ జీవితంలో కనపడుతూ ఉంటాయి. నిన్ను నీ మనస్సాక్షి వేదన గురి చేస్తూనే ఉంటుంది. బయటికి మాత్రం మంచిగానే మాట్లాడుతూ ఉంటాం, సంతోషంగా ఉంటాం, బాగానే ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం, కానీ లోపల మాత్రం నెమ్మది ఉండదు, నిద్ర పట్టదు, భయం అవుతూ ఉంటుంది. ఏమొస్తుందో ఫలితం అన్నటువంటి భయం మనల్ని వేధిస్తూ ఉంటుంది. అంచేత గుర్తిద్దాం, మన పాపాలని మనం గుర్తిద్దాం. 32వ కీర్తన 6వ వచనం. 32వ కీర్తన 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. కావున నీ దర్శన కాలమందు. మన దేవుడు మనల్ని దర్శించేటువంటి దేవుడు. మన దేవుడు మనల్ని దర్శించే దేవుడు. దర్శన కాలమందు. చూడు, దేవుడు ఎందుకు దర్శిస్తాడు మనల్ని అనంటే, చాలా పర్యాలు మన బలహీనతలను ఎత్తి చూపడానికి, మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు చూపించడానికి మన ప్రభు మనల్ని దర్శిస్తూ ఉంటాడు. కానీ చాలాసార్లు ప్రభు మనల్ని దర్శించేటువంటి స్థితిని మనం గుర్తించాం. 19 లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41 నుంచి 44 వచనాల వరకు. లూకాసు వార్త 19, 41 నుంచి 44 వచనాలు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి, నీవు నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పి యెరూషలేమును దేవుడు దర్శించాడు. పదే దర్శించాడు యెరూషలేముని. కానీ దర్శించినటువంటి ఆయన ఉద్దేశం అనేది నెరవేర్చబడలేదు, అందుకే ఏడ్చాడంట. ఎందుకొరకు దర్శించాడు యెరూషలేమును అని ఆలోచిస్తే ఇక్కడ మనం చదువుతాం, సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకోవాలి అని దర్శించాడు. ఇంకా మనం చెప్పుకోవాలంటే పైన చూస్తే 39-40 వచనాలు కలిసి చదువుకుందాం. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూసి, వీరు ఊరకుండిన ఎడ ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. ఎందుకు దర్శించాడు? దీన్ని బట్టి మనకేమో అర్థమవుతుంది అని అంటే, తను ఎవరో అన్నటువంటి విషయం యెరూషలేము నివాసులు అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏమో ఆయన హోసన్నా అని స్తుతిస్తూ ఉన్నారు, ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధిస్తూ ఉంటే వాళ్ళతో కలిసి ఆరాధించాల్సిన దానికి బదులు వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? అయ్యా, వాళ్ళకంటే బుద్ధి లేదు కానీ నువ్వెట్లా ఊరుకుంటున్నావు, నువ్వైనా గద్దించవచ్చు కదా. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, వాళ్ళు ఊరకుండిన ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. వాళ్ళు చేసేది సబబే, వాళ్ళు నన్ను ఆరాధించేది సబబే, నేను దేవుడను అన్నటువంటి సత్యాన్ని వాళ్ళు ఎరిగింది సబబే. కానీ మీకు మరుగు చేయబడ్డాయి సంగతులు, మీ కనులకు అవి మరుగు చేయబడ్డాయి. నేను ఎవరో నా సత్యాన్ని ఎరగని స్థితిలో ఉన్నారు.
ఈ రాత్రి ఒకసారి నీ విషయాన్ని ఆలోచన చేయి. ఎన్ని పర్యాయాలు దేవుడు తను తాను నీకు ప్రత్యక్షపరచుకోవాలని, నీ దేవుడని, నీ సృష్టికర్తని, నీ రక్షకుడని, నువ్వు ఆయన ఎరగాలని పదే పదే నిన్ను దర్శిస్తూ ఉంటే ఆయన దర్శనకాల నిన్ను ఎరగడం లేదు. ఆయన చెంతకు నువ్వు రావాలని, నీ జీవితం కట్టబడాలని, శిథిలమై పాడైపోయినటువంటి నీ జీవితాన్ని ఆయన పునర్నిర్మించాలని కోరుతూ పదే పదే నిన్ను దర్శిస్తూ ఉంటే ఆయన దర్శన కాలాన్ని నువ్వు ఎరగడం లేదు. 8వ కీర్తనలో అదే కదా మనం చదువుతాం. నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ఎందుకు దర్శిస్తున్నాడంట అక్కడ చెప్తాడు. దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువనిగా చేశావు, కిరీటం మహిమా ప్రభావములతో వానికి కిరీటాన్ని, అది ఆయన ఉద్దేశం. పడిపోయిన శిథిలమైపోయిన దేవుడు నిన్ను ఉంచాలని కోరిన స్థానంలో ఉండకుండా నీచ స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి నీ జీవితాన్ని తిరిగి రెస్టోర్ చేయాలని, సమకూర్చాలని, ఆ సింహాసనం మీదకి తిరిగి నిన్ను కూర్చోబెట్టాలని, నీ జీవితాన్ని కట్టాలని ప్రభు దర్శిస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఆయన ఎరగడం లేదు. కొన్నిసార్లు నీకు తెలుసు ప్రభు నన్ను దర్శిస్తున్నాడని, కానీ కావాలని ఆయన దర్శన కాలని తెలిసి కూడా డెలిబరేట్గా ఆయన ఉద్దేశాల్లో నీకు నువ్వు రావటం లేదు. ఈ రాత్రి గుర్తించు, ప్రభు దర్శన కాలం ఎరుగు. ప్రభు దర్శన కాలంలో ఏం చేస్తారంట ఆయన భక్తులు? ఆయనకు ప్రార్థన చేస్తారంట. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం యొక్క చివరి గడియల్లో నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఉన్న పాటున అదే స్థితిలో, ఆ పాప స్థితిలోనే నీ జీవితాన్ని నూతన సంవత్సరంలోనికి తీసుకొని రావద్దు. నువ్వు మార్పు చెందాలి, నూతన వ్యక్తిగా చేయబడాలి. నీ సృష్టికర్త ఎవరో నువ్వు తెలుసుకోవాలి అని కోరుతూ ఈ రాత్రి నిన్ను దర్శిస్తూ ఉంటుండగా పోగొట్టుకోవద్దు ఈ అవకాశాన్ని. ప్రార్థన చెయ్యి. ఏమడుగుతున్నాడు ఆయన నిన్ను? అక్నాలెడ్జ్ యువర్ సిన్. నీ పాపాన్ని గుర్తించు. దేవా నేను పాపిని అన్నటువంటి విషయాన్ని గుర్తించి నన్ను కరుణించు అంటే చాలు. రోమా 10వ అధ్యాయంలో అదే కదా చెప్తాడు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ, నువ్వు ఏం కష్టం నీకు? చిన్న ప్రార్థన, దేవా పాపినైనా నన్ను కరుణించు అని నువ్వు చేసేటువంటి చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మార్చేస్తుంది, నీ వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో సమస్తం కృతమై. నూతన సృష్టిగా నిన్ను చేయాలని కోరి నిన్ను ఆయన దర్శిస్తూ ఉంటుండగా ఆయన దర్శన కాలాన్ని ఎరుగు, గుర్తించు, ప్రార్థించు, మేలు పొందుతాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9 నుంచి 11వ వచనాలు కలిసి చదువుదాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడిపోవద్దని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం అతని ఎదురు నుండి తొలగిపోయాను. యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను ఆచరింపకపోవటం నేను కనుగొనుచున్నాను గనక ఈ రాజ్యం నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చాడు. సొలొమోన్ని దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. 9వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై. సొలొమోను ఏదైతే చేయకూడదో అది చేశాడు, తప్పిపోయాడు, ఆత్మీయమైనటువంటి పతన స్థితిలోనికి వెళ్ళిపోయాడు.
అనేక మంది స్త్రీలను వివాహం చేసుకొని వాళ్ళ చేత ప్రభావితుడై అన్య దేవతలను సైతం పూజించడం ప్రారంభించాడు. అదే ప్రభు తన కనికరాన్ని చూపించాలని కోరాడు. వెనక జారిపోయిన తప్పిపోయినటువంటి ఈ సొలొమోన్ను తిరిగి రెస్టోర్ చేయాలనేది, సమకూర్చాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుచేత సొలొమోన్ను దేవుడు దర్శించాడు. మొదటిగా ఆయన ఎవరో నీవు తెలుసుకోవాలని నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. తెలుసుకున్న నీవు ఆత్మీయమైనటువంటి జీవితంలో పతనమై జారిపోయి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నటువంటి నిన్ను మరలా రెస్టోర్ చేయాలని ప్రభు నిన్ను కూడా దర్శిస్తూ ఉన్నాడు. 2 మార్లు దర్శించాడు, హెచ్చరిక చేశాడు. ఇలా ఉండవద్దు, ఇలా ఉండవద్దు, ఇదిగో ఇది నీ పొరపాటు అని ప్రభు తనకు ఎత్తి చూపించాడు. అయినా కూడా సొలొమోను దాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడలేదు. ఈ రాత్రి అలాంటి పరిస్థితుల్లో నీవు ఉండవద్దు. సాతాను చేత శోధించబడ్డావేమో, బలహీనపడ్డావేమో, జారిపోయావేమో, వెనక జారేవేమో. ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ప్రేమగల దేవుడు, జాలి చూపే దేవుడు, కనికరం చూపించుటంతో ఆనందించే దేవుడు, క్షమించటంలో సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. నీవు అలాంటి స్థితిలోనే ఉండి ఆయన కోపానికి గురి కాకూడదని కోరే దేవుడు. నువ్వు మరలా తిరిగి ఆయన చెంతకు రావాలని, ఆయన వైపు తిరగాలని, పశ్చాత్తాపంతో నీ జీవితాన్ని సరిచేసుకోవాలని, నీ బలహీనతలు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మరలా రెస్టోర్ కావాలని ఒక తండ్రి మనస్తత్వంతో, ప్రేమతో నీ కొరకు ఎదురు చూస్తూ నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. కావున ఆయన దర్శన కాలమున భక్తి గల వారంతా ప్రార్థన చేస్తారు. ఈ రాత్రి ఒకవేళ నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రభువా నా స్థితి ఇది, వాస్తవమే, వెనక జారిపోయానయ్యా, తప్పిపోయానయ్యా, నెమ్మది లేదు స్వామి నాకు. కొన్నిసార్లు ఎటువంటి పరిస్థితి అనంటే, మనం పాడుతూ వచ్చాం కదా, ఇక వాడికి రక్షణ లేదు, వాడు రెస్టోర్ అయ్యేదానికి ఆస్కారం లేదు, వాడు సమకూర్చబడేదానికి ఆస్కారం లేదు, భ్రష్టుడైపోయాడు అని లోకం చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కూడా నిన్ను సమకూర్చడానికి, నిన్ను రెస్టోర్ చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడు. అందుకొరకు నేను దర్శిస్తూ ఉన్నాడు. రెస్పాండ్ అవ్వు. ఆయన ప్రేమను తృణీకరించి మాకు అలాగే వెళ్ళిపోవద్దు, ఖాతరు చేయకుండా వెళ్ళిపోవద్దు. పరమగీతములు 3వ అధ్యాయం, క్షమించండి, పరమగీతములు 5వ అధ్యాయం, పరమగీతములు 5వ అధ్యాయం 2-3 వచనాలు అందరికి కలిసి చదువుకుంటాం. నేను నిద్రించితేనే కానీ నా మనసు మేల్కొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ, నిష్కలంకురాల, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రం తీసివేస్తుని, నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుక్కొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చేయించగా నా అంతరంగం అతనిలా జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయలేచితిని, నా చేతుల నుండి వేళ్ల నుండి జటామాంసి గడిల మీద స్రవించను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. షూలమ్మితిని దర్శిస్తూ ఉన్నాడు. షూలమ్మితిని ఎందుకు దర్శిస్తూ ఉన్నాడు అనంటే, షూలమ్మితి దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతల్ని విస్మరించి సుఖాన్ని కోరుకొని నిద్రావస్థలోనికి వెళ్ళిపోతూ ఉంది. తన బాధ్యతలను విస్మరిస్తూ ఉంది. నేను వస్త్రము తీసివేసి తిని. వస్త్రము ఆత్మీయమైనటువంటి జీవితంలో వారి బాధ్యతను గుర్తు చేస్తూ ఉంది. వస్త్రం ధరించిన వారంగా కనపడాల. దేవుని పనిలో ఎప్పుడు కూడా అప్పగించిన బాధ్యతలో నిమగ్నమై ఉండాల. బహుశా నువ్వు పాపంలో కూరుకోలేదేమో, తప్పిపోలేదేమో, వెనకచారలేదేమో,
ఆత్మీయంగా నీ జీవితాన్ని సరిగానే ఉంచుకుంటూ ఉన్నావేమో, కానీ వాట్ అబౌట్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ది చర్చ్? దేవుని సంఘంలో దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల విషయాల్లో, దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతల విషయాల్లో ఎలా ఉన్నావు నువ్వు? పని కలిగి ఉంటున్నామా? లూకాసు వార్త 12వ అధ్యాయంలో రాస్తాడు, మీ దీపములు వెలుగుచుండనీయుడి, మీ నడుము కట్టుకొని ఉండాలా. ప్రభు వచ్చే వరకు, ఆయన వచ్చినప్పుడు ఎవడైతే అప్పగించిన పనిలో నిమగ్నమై ఉండుట ఆయన చూస్తాడో ఆ దాసుడు ధన్యుడు. ఈయన దర్శన కాలంలో శూలమితి ఎక్కడ ఉంది చెప్పండి? పనిలో ఉందా, పడక మీద ఉందా? పడక మీద. పైగా ఆయన పిలుస్తూ ఉన్నాడు, కాదు, కుదరదు, తలుపుతి, నువ్వు అలా ఉండడానికి వీలు లేదు అని అంటుంటే కూడా నేను వస్త్రం తీసుకుని వేస్తుని మరలా నేను దాన్ని ధరింపనేలా. ఆత్మీయ జీవితంలో నీ బాధ్యతలను గుర్తిస్తున్నావా? దేవుని ఇంటిలో నీ పని గుర్తిస్తున్నావా? ప్రభు పనిలో నిమగ్నమై ఉన్నావా? దేవుడు నీకు అనుగ్రహించిన తలాంతుల పరిమాణం కొలది ప్రభు మందిర సేవలో వినియోగించబడుతున్నావా? దర్శన కాలమందు భక్తి గలవారు ప్రార్థన చేస్తారు. ఈ రాత్రి ఒప్పుకో, ప్రభా వాస్తవమే, నా పరిస్థితి ఇది, నన్ను కనికరించు అని ఒకవేళ నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా ప్రభు నిన్ను కనికరిస్తాడు. రెస్టోర్ చేయడానికే దర్శిస్తా ఉన్నాడు. దర్శన కాలాన్ని గుర్తించు. రక్షణ లేదా, నిన్ను రక్షించడానికి దర్శిస్తూ ఉన్నాడు. వెనక జారిపోయావా, నిన్ను రెస్టోర్ చేయడానికి దర్శిస్తూ ఉన్నాడు. బాధ్యతను విస్మరించి సుఖాసక్తితో ఉన్నావా, నిన్ను మరలా రేపగోరుతా ఉన్నాడు. అందుకొరకు ఆయన నిన్ను దర్శించుకోరుతా ఉన్నాడు. కనుక ఆయన దర్శన కాలాన్ని ఎరుగు. ఒకవేళ ఆయన దర్శన కాలాన్ని ఎరిగి నువ్వు ఒకవేళ ప్రార్థించగలిగితే కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. చూడండి, 32వ కీర్తన 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నేను ఒప్పుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించావు. పాప దోషం అనేది పరిహరించబడితే ఎలా ఉంటుందంట? 4వ వచనంలో చెప్పాడు, ఒకవేళ ఒప్పుకోకపోతే ఎలా ఉంటుందో, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. ఎప్పుడైతే నేను ఒప్పుకోగానే ఆ బరువైన చెయ్యి ఏమైంది? తీసేశాడు, తేలికైపోయింది. అన్ని భారాల కంటే బరువైంది పాపమే కదా. 38వ కీర్తన 4వ వచనం, నా దోషం నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువలే నా మీద మోపబడి ఉన్నాయి. బరువైన హస్తం తొలగిపోతుంది, నీకు రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత 6వ వచనం 6వ వచనం 2వ భాగం, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయంగా అవి నీ మీదికి రావు. ప్రవాహాలు రావని చెప్పడం లేదు, పొరలి వచ్చినను. తుఫాను లాంటి పరిస్థితులు మన జీవితంలో మనకు కలుగుతాయి, మన మీదికి వస్తాయి. బట్ స్టిల్ అయినా కూడా మా దరి చేరకుండా ప్రభు మనల్ని ఆయన కాపాడుతాడు. 7వ వచనం, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. ప్రభు ఏం చేస్తాడంటే మనకు దాగుచోటుగా ఉంటాడు. ఆయన మనల్ని ఒకవేళ క్షమించగలిగితే, మనల్ని చేర్చుకోగలిగితే, మన ఆపదల్లో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో ఆయన దగ్గరికి మనం పరిగెట్టుకొని వెళ్ళవచ్చు. ఒకవేళ మన తప్పిదాలు మనం సరిచేసుకోకుండా కప్పుకోవడానికి పరిగెట్టామా అని అంటే ఇవన్నీ మన వెనకాల పరిగెత్తొస్తాయి. ఇవి ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేం. అది యోనా నినివేకి పోకుండా తర్షీషుకు పోతుంటే తుఫాన్ ఏమైనా వదిలిపెట్టిందా? కనుక పారిపోవడం కాదు, పారిపోవాల్సిందే. ఎక్కడికి పారిపోవాలా? 18 సామెతలు 18:10, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని వెళ్ళి సురక్షిత, అక్కడ మనకు క్షేమం ఉంటుంది. 118వ కీర్తనలో చెప్తాడు, నీతిమంతుని గుడారములో నుండి రక్షణ గుచ్చిన సునాద గీతాలు వినపడతాయి, విమోచనగా. అందుకే కింద రాశాడు చూడండి, ఏం రాస్తాడు? 7వ వచనం, నా దాగుచోటు నీవే, శ్రమలో ఉండి నీవు నన్ను రక్షించేదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరిస్తావు. కనుక పాపం ఒప్పుకోకుండా పారిపోతే మాత్రం
తెలుగులో చెప్తారు కదా, పొంతలో నుంచి పొయ్యిలో పడినట్టు ఉంటుంది. పొంత తెలుసా మీకు? పాతకాలం మనుషులకు తెలుసు. కట్టెల పొయ్యిలో 2 రాళ్ళు పెడతారు. 3 రాళ్ళు కదా పెట్టాల్సింది, 2 రాళ్ళు పెడతారు. 3వ రాయికి కుండ పెడతారు. ఆ కుండలో నీళ్లు పోస్తారు. మామూలుగా కట్టెల పొయ్యి అంటిస్తారు. ఈ కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ ఉంటారు. సైమల్టేనియస్గా ఈ కుండల్లో నీళ్లు కాగుతుంటాయి. ఈ నీళ్ళేమో స్నానానికి వాడుకుంటూ ఉంటారు. వంట జరిగిపోతుంటుంది. వంట జరుగుతుంటుంది, వేడి నీళ్ళు అవుతూ ఉంటాయి. సో పొంతలో నీళ్ళు ఎప్పుడు వేడిగా ఉంటాయి. పొరపాటున ఒక పురుగు పొంతలో పడిందంట, నీళ్ళు వేడిగా ఉన్నాయి, ఎవరి నాయన చాలా ఇబ్బంది పడుతుందని బయటకు వచ్చి పొయ్యిలో పడిందంట. ఎట్లా ఉంటుందండి? పరిగెత్తితే ఆయన దగ్గర పరిగెట్టాల్సిందే. ఆయన ఆశ్రయం, అక్కడ నీకు పాటలు వస్తాయి, మళ్ళా విమోచన గీతాలు వస్తాయి. కప్పుకొని పారిపోవడానికి ప్రయత్నించావా, నీ పాపం నిన్ను పట్టుకుంటా. చివరిగా 8వ వచనం, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. 9వ వచనం, బుద్ధి జ్ఞానం లేని గుర్రం వలనైనను కంచెరగాడిద వలనైనను మీరు ఉండకూడి. కనుక మన పాపాన్ని మనం ఒప్పుకుంటే కలిగే మరొక ఆశీర్వాదం ఏంటి అనంటే, మొదట మన పాప భారం తొలగిస్తాడు, హృదయం తేలికైపోతుంది. రెండోది, విస్తారమైన జలప్రవాహాలు వస్తున్నా కూడా అవి మన మీదకి పొర్లి రావు. ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనే, వరద లాంటి పరిస్థితులు మన మీదకి వచ్చిన విమోచన గానాలు మన నుండి వస్తూ ఉంటాయి. అంతేకాదు, ఆయన మన ఆలోచనకర్త అవుతాడు. హీ విల్ బికమ్ అవర్ గైడ్, మనల్ని నడిపించేటువంటి వాడవుతాడు. అయితే ఆయన నడిపించే విధానంలో కూడా మళ్ళీ 2 విషయాలు ఉన్నాయి. నీ మీద దృష్టి ఉంచి, నీకు ఆలోచన చెప్తాను. దృష్టి ఉంచుట, కన్నులతో నడిపించటం. కన్నులు దేన్ని గురించి మాట్లాడుతున్నాయి అని అంటే, ఆయన ప్రేమను గురించి మాట్లాడుతుంది. దేవుడు మనల్ని ప్రేమతో నడిపించాలనుకుంటాడు. కానీ 9వ వచనంలో చెప్పాడు, 2 జంతువులు ఉన్నాయి. ఏంటవి? గుర్రము, గాడిద. వీటికి కన్నుల భాష తెలీదు. ఏ భాష తెలుసు? వారు, కళ్ళెం. ఆ భాష బాగా తెలుసు దానికి. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనల్ని వారు కళ్ళెం వేసి బిగించి నేర్పించాలని కోరడం లేదు. దేంతో నేర్పించాలనుకుంటాడు? ప్రేమతో నేర్పించాలి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో మనం చదువుతాం, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద ఉండాలి. కనుక ప్రభుని అడుగుదాం, ప్రభా, ఈ రాత్రి చివరిగా ఈ సంవత్సరం యొక్క ముగింపులోనికి వచ్చాను, నువ్వు నా గైడ్గా ఉండాలి, నన్ను నడిపించేటువంటి నాయకుడిగా ఉండాలి, నా మీద నీ కనుదృష్టి ఉంచాలి, నీ కనుదృష్టితో నేను నడుచుకోవాలి. ఆ విషయంలో నేను చాలా సెన్సిటివ్గా ఉండాలని కోరుకుంటున్నాను. అట్లా కాదంటే ఇంకొక పద్ధతులు కూడా నేర్పిస్తావు. ఏంటి ఆ పద్ధతి? వారు కళ్ళం వేసి గట్టిగా లాగుతుంటే అప్పుడు నేర్చుకుంటాం. కానీ అది కాదు పద్ధతి. నేర్చుకోవాల్సింది ప్రేమతో ఆయన మనల్ని నడిపించాలని కోరుతున్నాడు. కనుక ప్రభు సన్నిధికి వచ్చి యథార్థంగా మన జీవితాలను ఒప్పుకుందాం. అక్నాలెడ్జ్, గుర్తించు, ఏమి దాచుకో, మాకు హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో మొరపెట్టు, యథార్థంగా చెప్పు, నీవు ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. ప్రభు కనికరాన్ని పొందుతావు. ప్రార్థనలో ప్రవేశిస్తాం. సమయాన్ని పోనివ్వమాకండి. ముందు నుంచి బల్ల వరకు ఉన్నటువంటి వారు మొదట అవకాశం ఇస్తాం. ఆ తర్వాత బల్ల నుంచి వెనకలు ఉన్న వారికి, ఆ తర్వాత బయట కూర్చున్న వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాం. క్లుప్తంగా చేయండి, ఎక్కువ సమయం తీసుకోవద్దు. పాపాలన్నీ ఇక్కడే ఒప్పుకుంటామంటే చాలా ఉంటాయి మనవి కదా. కాబట్టి ఏది నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏది నువ్వు కన్ఫెస్ చేయలేదో అలాంటివి ప్రభు దగ్గర యథార్థంగా ఒప్పుకొని సరి చేసుకుందాం. ప్రార్థనలో ప్రవేశిస్తాం. మొదలుపెట్టండి. చిన్నపిల్లలు లేచి వెళ్ళిపోండి సండే స్కూల్కి. మరి నా గురించి మీరు పలికిన మాటలుగా ఉన్నాయి నాయన, నిజమే తండ్రి. నా జీవితాన్ని నేను చూసుకున్నట్లయితేనైనా, అయ్యో ఎంతో భయంకరమైన జీవితనైనా దేవా, నా దోషాలు
దేవా నా మీద నాయన మరి రాజు వెలిచినప్పుడు నాయన దేవా మరి మీరు